నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. వాక్యం చూసుకుందానండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా రాజు ఆయనకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచినప్పుడు ప్రభు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఇది. హిజ్కియా ఆవేదనతో చేసిన ప్రార్థనకు దేవుని యొక్క స్పందనను తెలియజేస్తోంది ఈ విషయం. హిజ్కియా తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా ఒక సందేశాన్ని తీసుకొచ్చి హిజ్కియాకి చెప్తున్నాడు. ఏమనంటే, నీ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకో, ఎందుకంటే నీవు చనిపోతావు, జీవించవు అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా రాజు ఆ యెషయా చెప్పిన మాటను అంగీకరించకుండా తన ముఖాన్ని గోడవైపుకి తిప్పుకుని ప్రార్థించాడు. అతడేమీ దీర్ఘమైన ప్రార్థన చేయలేదు. కేవలం కన్నీళ్లతో దేవుని యందు విశ్వాసముతో దేవుని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణంలో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. యెషయా ఇంకా ఆ యొక్క రాజమందిరం దాటకముందే దేవుడు ఆ యొక్క తీర్పును మార్చాడు. అదే ప్రవక్త తిరిగి వచ్చి మళ్ళా హిజ్కియాతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ కన్నీళ్లు చూశాడు, నీకు స్వస్థతనిస్తున్నాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నాడు అంటూ దేవుని మాటను హిజ్కియాకు తెలియచేశాడు యెషయా ప్రవక్త. దేవుడు మన బాధల నుండి విడిపించగలవాడు. మనం హృదయపూర్వకంగా పిలిచినప్పుడు ఆయన చూస్తాడు, వింటాడు, స్పందిస్తాడు. హిజ్కియా ప్రార్థన మనకు నేర్పేది ఏమిటంటే, దేవుడు ఏ స్థితినైనా కూడా మార్చగలడు అని, మరణ శాసనం లాంటి పరిస్థితులను కూడా మార్చగలవాడని, ప్రార్థన ఆ యొక్క ఫలితాన్ని మనకు దయచేస్తుందని ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుని సమక్షంలో కన్నీళ్లు విడవటం అనేది ఒక లోతైన అనుభవం. ఈ అంశం దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా పరిస్థితులు ఏ విధంగా మార్చబడతాయో తెలియజేయబడుతున్నాయి కదా. హిజ్కియా తనకు మరణకరమైన రోగం వచ్చిందని తెలియజేయబడినప్పుడు తను ఏ మనుషుల దగ్గరికి పరిగెత్తలేదు, ఏ డాక్టర్స్ని ఆశ్రయించలేదు. కేవలం దేవుని దగ్గరకు మాత్రమే వెళ్ళాడు, దేవుని పాదాలను మాత్రమే పట్టుకున్నాడు, కన్నీరు మాత్రమే విడిచాడు. ఈరోజు మీ పరిస్థితి కూడా మీకు అర్థం కానట్లుగా ఉందా? మీ ముందు ఎరికో గోడలు అడ్డుగా నిలిచాయా? కానీ మీరు విశ్వాసంతో దేవుని యందు ప్రార్థన కలిగి నిలిచినట్లయితే మీ ముందన్న ఎరికో కోట గోడలు సైతం కూల్చివేయబడతాయి. మీ పట్ల దేవుడు అద్భుతాలను జరిగించగలవాడు. కాబట్టి మీరు ఆయన యందు విశ్వాసం కలిగి కన్నీటితో మొరపెట్టెడి వారిగా ఉండాలి. అప్పుడు మీరు ఆయన యందు అనేక అద్భుత కార్యాలను చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అందును బట్టే అతడు వర్ధిల్లగలిగాడు. అతడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు తనని చూస్తున్నాడు అనే భయం కలిగి జీవించాడు. తన యజమానుని భార్య తాను తప్ప అక్కడ ఎవ్వరూ లేరు, అయినప్పటికీ కూడా ఆమె తనతో పాపం చేయమని అతన్ని బలవంతం చేసినా కూడా యోసేపు ఖండితంగా, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో చెప్పాడు. ఆ విధంగా నీతి కలిగి జీవించాడు. అదేవిధంగా తాను అధికారిగా హెచ్చింపబడి దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత అన్నలు కరువు కాలంలో తన దగ్గరకు వచ్చినప్పుడు తాను తలుచుకుంటే ఆ అన్నలను శిక్షించగలడు, వాడి ప్రాణాలను సైతం తీసివేయగలడు. అలాంటి పదవిలో, అలాంటి ఆశీర్వాదపు హెచ్చింపు స్థితిలో అతను ఉన్నాడు. కానీ కూడా అతడు వారి పట్ల ఏ విధమైన ద్రోహము చేయలేదు సరికదా. వారిని, వారి కుటుంబాలను అందరినీ కూడా తన చెంతకు చేర్చుకుని వారికి ఒక మంచి స్థితిని కలగచేశాడు. వారు తనని చంపేయాలని చూసినా, వట్టిగుంటలో పడవేసినా, బానిసగా అమ్మివేసినా కూడా తాను మాత్రం వారి పట్ల పగా ప్రతీకారాలతో కాకుండా ఆప్యాయతతో, అనుబంధంతో వారిని తన చెంతకు చేర్చుకున్నాడు. ఆ విధంగా అతడు తన అన్నల పట్ల తన యొక్క ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. ఈ విధముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకై తోడై ఉండటమే కాకుండా, మన ప్రార్థనలను ఆలకించటమే కాకుండా, మన పట్ల తన యొక్క కార్యములను నెరవేర్చుటకు సిద్ధముగా ఉంటాడు. కాబట్టి ఈ విధమైన జీవన విధానము కలిగి జీవించడి వారముగా ఆయన యందు ప్రార్థనలు కలిగి ఆ ప్రార్థనలకు జాబులు పొందుకుంటూ ఆశీర్వాదములతో నింపబడేటి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.